హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీకోసం చుట్టమల్లె సాంగ్కి డాన్స్ ట్యూటోరియల్ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. అండ్ నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యి ఈ సాంగ్ మీద డాన్స్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఎక్కువ మంది నుంచి రిక్వెస్ట్ అనేది వచ్చింది కాబట్టి నేను ఈ సాంగ్కి డాన్స్ ట్యూటోరియల్ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇది కంప్లీట్గా ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళ కోసం, అంటే ఎవరికైతే డాన్స్ క్లాస్ వచ్చో వాళ్ళు ఈ సాంగ్ ఫాలో అవుతూ చాలా అందంగా అయితే డాన్స్ చేయగలరు. అండ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అసలు డాన్స్ రాని వాళ్ళు, మీరు మాత్రం ఈ వీడియోని అయితే ఫాలో అవ్వకండి. నేను నా ఛానల్లోనే కంప్లీట్గా బిగినర్స్ వాళ్ళ కోసం సెపరేట్ సాంగ్స్ అయితే డిజైన్ చేశాను. వాటిని ఫాలో అవుతూ మీరు సాంగ్స్ అయితే నేర్చుకోవచ్చు. అండ్ మీరు కూడా ఇలాంటి సాంగ్స్ చేయాలనుకుంటే మాత్రం నేను సెపరేట్గా ఆన్లైన్ క్లాసెస్ అయితే టీచ్ చేస్తున్నాను. మీరు కనుక అక్కడ వచ్చి నేర్చుకుంటే నేను ఎవరికైతే డాన్స్ అసలు రాదో వాళ్ళకి కంప్లీట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ వరకు నేర్పించడం అయితే జరుగుతుంది. వన్స్ మీరు అవి వస్తే మీరు ఈజీగా ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ని నేర్చుకోగలరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది మిర్రర్ వీడియో. అంటే నేను ఇక్కడ రైట్ యూస్ చేస్తే మీరు కూడా డైరెక్ట్గా రైట్ యూస్ చేయొచ్చు, లెఫ్ట్ యూస్ చేస్తే లెఫ్ట్ యూస్ చేయొచ్చు. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బట్ వెళ్ళిపోయే ముందు, హాయ్, మై నేమ్ ఇస్ శంకర్, వెల్కమ్ టు MJR Sharp Studio. చూడండి, ముందుగా అయితే మనం ఈ విధంగా కూర్చోవాలి. మీ రైట్ లెగ్ పైన పెట్టుకోండి, లెఫ్ట్ లెగ్ కింద పెట్టుకొని. చాలా మంది ఇలా కూర్చుంటారు, ఇలా కూర్చోకుండా ఇలా పైకి అయితే నిలబడి కూర్చోండి. ఓకే, దీని తర్వాత చూడండి, హ్యాండ్స్ వేవ్ చేయాలి. ఇలాగ చూపిస్తాను చూడండి. 1 2 3 4. ఈ విధంగా మనం ఫస్ట్ రైట్ హ్యాండ్తో స్టార్ట్ చేయాలి. తర్వాత దిగుతుంటే లెఫ్ట్ హ్యాండ్తో స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది చాలా స్మూత్గా చేయాలి ఈ విధంగా. ఓకే, అండ్ మీరు హ్యాండ్ వేవ్ ఎప్పుడు చేస్తున్నా ఫస్ట్ ఎల్బోతో స్టార్ట్ చేయండి. ఎల్బోతో స్టార్ట్ చేస్తూ అప్పుడు హ్యాండ్ ఫాలో అవ్వండి. ఓకే, ఈ విధంగా 8 టైమ్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇలా 8 టైమ్స్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, హ్యాండ్స్లో రిస్ట్ పార్ట్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ అయితే చేయాలి. ఓకే, హ్యాండ్స్లో ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2 ట్విస్ట్లో మనం వచ్చేయాలి. ఇలా 2 టైమ్స్ ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్టింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇలా పైకి ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కింద క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఇలా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఇలా చేస్తున్నప్పుడు హెడ్ నెమ్మదిగా కొద్దిగా ఇలా చేయండి. ఓకే, 1 2 3 4. ఇంకొక మళ్ళీ చేయండి. 1 2 3 4 5 6 7 8. 8 టైమ్స్ అయిన వెంటనే 1 2 3 4. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీ రైట్ హ్యాండ్ ఈ విధంగా షేర్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వెళ్తుంది. అంటే ఇక్కడ చూడండి, డిష్ పార్ట్ అనేది ఇలా ఉంచుకుంటే ఇలా సెపరేట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ చేయండి. 1 2. వన్స్ ఇది అయిన తర్వాత హ్యాండ్స్ రెండు ఈ విధంగా మూవ్ చేయాలి. ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ డౌన్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ పెట్టండి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేస్తూ రైట్ హ్యాండ్ పెట్టండి. ఇలా కంటిన్యూస్గా చేయండి. 1 2 3 4. ఇలా 4 టైమ్స్ చేయాలి. ఇలా 4 టైమ్స్ ఎప్పుడైతే చేస్తామో మనం పైకి లేస్తూ హిప్తో మూమెంట్ అయితే చేయాలి. ఇలా 1 2 3 4. 2 లెగ్స్ మీద ఈక్వల్ వెయిట్ ఉంచండి, అప్పుడు ఈజీగా వెళ్తాయి. ఓకే, ఇప్పుడు రెండు కలిపి చేయండి. 1 2 3 4. ఇలా 4 చేసేదానికి మీ లెగ్స్ అనేవి క్లోజ్ అయిపోవాలి. ఓకే, ఇలా రావాలి. ఒకసారి చూపిస్తాను. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. దీని తర్వాత రైట్ లెగ్ ఓపెన్ చేసుకుంటూ ఇలా రైట్ హ్యాండ్ని మీరు 4 హెడ్ దగ్గర ప్లేస్ చేయండి. ఓకే, రెండు ఒకసారి చేయండి. 1. దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఒకటి ఇలా పెట్టండి. 2. నెక్స్ట్ హ్యాండ్స్ రెండు హాత్ దగ్గర పెట్టుకొని 1 2 3 4. ఈ విధంగా మూవ్ చేయాలి. మీరు షోల్డర్తో మూవ్ అవ్వండి. ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. బాడీ ఒకటి 1 2. ఇలా పైకి లిఫ్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా పైకి లిఫ్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, 1 2 3 4. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టి చేయండి. 1 2 3 4. మళ్ళీ ఇక్కడ నుంచి చేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 1 2 3
4. ఇది అయిన తర్వాత మీరు అయితే ఇలా ముందు పెట్టి మళ్ళీ క్లోజ్ చేసేయండి, మళ్ళీ ముందు పెట్టి క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసినప్పుడు మీ హ్యాండ్స్ చూడండి 1 2 3 4. ఇలా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఓకే, రెండు ఒకేసారి చేయండి. 1 2 3 4. దీని తర్వాత 1 2 3 4. హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంటుంది, ఇలా రావాలి. 1 2 3 4. ఓకే, 1 2 3 4. హ్యాండ్స్ మూమెంట్ ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు మీరు నెమ్మదిగా వెనక్కి అయితే వెళ్ళిపోవాలి. ఓకే, మీ రైట్ లెగ్తో స్టార్ట్ చేయండి. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇలా లెగ్ మూవ్ చేసేటప్పుడు లైట్గా హిప్ కూడా మూవ్ చేసుకోండి. రెండు కలిసేటప్పుడు 1 2 3 4. ఇప్పుడు హ్యాండ్స్ చేయండి. రెడీ, 1 2 3 స్టెప్. 1 2 3 4. 4 ఇక్కడ ఎండ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఒక 25% సాంగ్ అయితే కంప్లీట్ అయింది. దీన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉండండి. హ్యాండ్స్ డౌన్ చేసుకోండి. రెడీ, 1 2 3 స్టెప్. 1 2 3 4 5 6 7 8. 8 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 2 ఫోల్డ్ చేసుకొని 3 4 5 6 1 2 3 4. లెగ్స్ అయితే క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. ఇక్కడ వరకు మీకు వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి నా సాంగ్ పెట్టుకొని చూస్తూ ప్రాక్టీస్ అయితే చేయండి. అక్కడ వరకు వచ్చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ మూమెంట్స్ నేర్చుకోండి. ఓకే, ఇప్పుడైతే దీని తర్వాత మూమెంట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి 1 2. లెగ్స్ క్లోజ్లో ఉన్నాయి కదా, ఇది లాస్ట్ పొజిషన్. ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టుకుంటూ హిప్ని ఒక 2 టైమ్స్ మూవ్ చేయండి. 1 2. ఇలా ఇలా చేస్తున్నప్పుడు మీ హ్యాండ్స్తో ఇలా ఇలా రమ్మని చెప్పండి. ఓకే, ఇప్పుడు రెండు కలిపండి. ఇది లాస్ట్ పొజిషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 స్టార్ట్. 1 2. వన్స్ అయిన తర్వాత మళ్ళీ లెగ్ క్లోజ్ చేసుకొని మీరు ఇలా వెనక్కి అయితే బెండ్ అవుతారు. చూడండి, ఇలా బెండ్ అవుతారు. ఓకే, చూడండి ఇప్పుడు 1 2 3 బెండ్ చేసి 4కి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకొని ఇలా హెడ్ కింద పెట్టండి. రైట్ సైడ్, సారీ లెఫ్ట్ సైడ్. ఓకే, మళ్ళీ చూడండి. 1 2 3 బెండ్ 4 పొజిషన్ వచ్చేయండి. ఓకే, ఇక్కడ నుంచి నేను చూడండి ఫస్ట్ లెగ్ మూమెంట్ చూపిస్తాను. 1 లెఫ్ట్ లెగ్ వెళ్తున్నప్పుడే రైట్ లెగ్ అనేది కిక్ చేయాలి. ఓకే, రెండో విధంగా చేయండి. 1 క్లోజ్ చేయండి, మళ్ళీ కిక్ చేయండి. 2. ఓకే, ఇలా 2 టైమ్స్ కిక్ చేయాలి. కిక్ చేసినట్టు మళ్ళీ లెగ్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. ఓకే, 1 చూసారా, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 2 మళ్ళీ క్లోజ్ చేయండి. ఇలా చేసినప్పుడు మీ హ్యాండ్ చూడండి. 1 2. ఓకే, రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. రెండు చేతులు 1 2 3 స్టార్ట్. 1 2. హెడ్ అనేది ఇలా పక్కన పెట్టే ఉంచండి. ఓకేనా, మళ్ళీ చేయండి. ఇక్కడ నుంచి రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత లెగ్స్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ మీ రైట్ హ్యాండ్తో 1, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ 2 3 4. ఈ విధంగా లెగ్స్ అనేవి మూవ్ చేసుకోవాలి మనం రైట్ అండ్ లెఫ్ట్కి. అలాగే దీంతో పాటు హ్యాండ్స్ కూడా చేస్తాం. మనం ఇటువైపు అయితే బెండ్ చేస్తామో అటువైపు లెగ్స్ కూడా బెండ్ అవుతాయి. ఓకే, 1 2 3 4. ఓకే, సో ఇదంతా ఒక మూమెంట్. మళ్ళీ కలిసాను ఇక్కడ నుంచి. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 1 2 3 4. ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా చేస్తూ కంప్లీట్గా స్ట్రెచ్ చేసేయండి. ఇలా స్ట్రెచ్ చేస్తూ మీ లెగ్స్ అనేవి కొద్దిగా ముందుకు వెళ్ళి ఇలా క్లోజ్ అవ్వాలి. ఓకే, రెండు చూపిస్తాను చూడండి. 1 అనేటప్పటికి లెగ్స్ ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్ ఇలా స్ట్రెచ్ చేసుకొని దగ్గరికి వచ్చాను. ఇలా క్లోజ్ చేసుకుంటూ ఇది అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ అనేపోవాలి మీ రైట్ హ్యాండ్తో. 1 ఇలా
ఓకే, రెండు కలిపి చేయండి. 1 2. ఇదైన తర్వాత ఈ హ్యాండ్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు దీన్ని తీసేస్తూ 1 2 3 4 వేవ్ అయితే చేయాలి. 1 2 3 4. మీకు ఇంకా వేవ్ ఎవరికైనా రాకపోతే నేను ఆల్రెడీ వేవ్ ఎలా చేయాలో సెపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి. 1 2 3 4 ఈ విధంగా అయితే చేయాలి. చూడండి, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో, తర్వాత రైట్ హ్యాండ్తో బాడీ మొత్తం మీరు టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి చేద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఓకే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ లెగ్తో లెగ్ ఇలా క్రాస్ చేయాలి. ఇలా క్రాస్ చేసి ఇలా ఓపెన్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ లెఫ్ట్ లెగ్ వెళ్ళాలి, తర్వాత మళ్ళీ రైట్ లెగ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే హ్యాండ్స్ ఇలా పెట్టుకొని జస్ట్ ఒకటే ముంచేయాలి. 1 2 3 4. ఇప్పుడు రైట్ లెఫ్ట్ మూవ్ అవుతుంది. అదే టైంలో మీ హ్యాండ్స్ కూడా ఇలా పై నుంచి ఇలా కిందకి అయితే వచ్చేయాలి. రెండు కలిపి చేయండి. 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది. ఓకే, మళ్ళీ కలిసి చేద్దాం. 1 2 3 స్టార్ట్. 1 2 3 4. నెక్స్ట్ 1 లెగ్ క్రాస్ చేసినప్పుడు హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేయండి. 1 లెగ్ ఇలా ఓపెన్ చేసినప్పుడు హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేయండి. రెండు కలిసినప్పుడు 1 2. ఇంకొకసారి చూపిస్తాను. ఇది లాస్ట్ పొజిషన్. ఇక్కడ నుంచి 1 2. నెక్స్ట్ 1 2 3 4. ఇక్కడ నుంచి నీ గుండెకి టచ్ చేసానేసి లిరిక్ అయితే వస్తుంది. ఆ టైంలో మనం 1 హార్ట్ దగ్గర ప్లేస్ చేయాలి. 2 3 4 ఇలా హ్యాండ్తో హార్ట్ దగ్గర ఇలా టచ్ చేస్తూ వెనక్కి అయితే మూవ్ అవ్వాలి. ఓకే, 1 2 3 4. వాచ్ చూడండి, కాస్త రిజల్ట్గా ఉండాలి. ఎప్పుడైతే కింద ఫ్లోర్ టచ్ అవుతున్నామో ఆ టైంలో మనం కిందకి ఇలా మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, రెండు కలిపి చేయండి. 1 2 3 4. ఓకే, వన్స్ కావగానే 1 మళ్ళీ సేమ్ ఇలా ముందుకు వచ్చి చూడండి ఇలా రావాలి. కింద లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హీల్ పైకి లిఫ్ట్ చేస్తూ ఇలా టో మీద బ్యాలెన్స్ చేయండి. ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తున్నారో హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ అవ్వాలి. రెండు కలిపి చేయండి. 1 ఇక్కడ నుంచి ఫ్రంట్ వాక్ చేయాలి. 1 2 3 4. ఓకే, లెగ్స్ లాస్ట్ పొజిషన్ ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఫ్రంట్కి ఇలా మూవ్ అవుతూ ఇలా కింద వచ్చేయాలి. ఓకే, 1 1 2 3 ఈ విధంగా బెండ్ అయి ఉండాలి. పైకి నిలబడకూడదు. జస్ట్ అలా హాఫ్ సెట్లో ఇలా బెండ్ చేసి ముందుకైతే ఉంటాయి. హ్యాండ్స్ ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. ఓకే, మళ్ళీ చూపిస్తాను. 1 2 ఇక్కడ వరకు చేద్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి రెడీ, మొత్తం అంత కలిపి కౌంట్ చేస్తాను. నాతో పాటు ఫాలో 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2. నెక్స్ట్ 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 1 2 3 4 5 6 7 8 1 2 1 2. ఓకే, ఇక్కడతో మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ వరకు మళ్ళీ నేనేం చేయాలి, ఫుల్గా నాకు ఒకసారి సాంగ్ పెట్టుకొని ఆ సాంగ్ వీడియో చూస్తూ మీరు ఫుల్గా కంప్లీట్ చేయండి. వన్స్ మీకు ఈ సాంగ్ పర్ఫెక్ట్గా వచ్చిందనుకుంటే నెక్స్ట్ నేను చెప్పే మూమెంట్స్ ఫాలో అవ్వండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ లాస్ట్ పోర్షన్ ఎలా ఉంది, ఇలా కదా ఉంది. ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ లెగ్స్ ఇలా పైకి పెట్టాలి. ఓకే, ఇలా పైకి పెడుతూ హ్యాండ్స్ కూడా 1. ఇక్కడ లిరిక్ అంటే మనకి ఎందుకు పుట్టిందో అనేది వస్తుంది. అప్పుడు ఎందుకు పుట్టిందో అని కూడా పైకి రావాలి. లాస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ చేయండి. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే 1 2 3 4 టోస్ ఒకటే ఇలా మూవ్ చేయండి. 1 2 3 4 జస్ట్ డైరెక్షన్ చేంజ్ చేస్తారు. డైరెక్షన్ చేంజ్ చేస్తూ హ్యాండ్స్ కూడా 1 2 3 4 ఈ విధంగా చేయాలి. రెండు కలిపి చేయండి. 1 2 2 డౌన్ చేస్తారు. 3 4 పైకి చేయాలి. ఓకే, రెండు కిందకి రెండు పైకి.
ఇక్కడ నుంచి ఏంటి లాస్ట్ పొజిషన్ 1 2 3 4 ఓకే ఇలా 4 చేయండి ఇంకొకసారి చేయండి 1 2 1 2 3 4 ఫాస్ట్ చేయండి రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 1 వన్స్ ఇది అయిన తర్వాత వెంటనే హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ కంప్లీట్గా రౌండ్ చేయండి మీ రైట్ హ్యాండ్ సెట్ చేయండి ఓకేనా లాస్ట్ పొజిషన్కి రైట్ హ్యాండ్ ఎండ్ అవుతుంది 1 2 3 4 అవ్వగానే 1 ఈ విధంగా రౌండ్ చేస్తారు ఓకే రౌండ్ చేసేటప్పుడు మీ రైట్ లెగ్ని మీ లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా క్రాస్ చేస్తే చేయండి ఈజీగా వస్తుంది ఓకే 1 2 3 4 1 ఓకే ఇప్పుడు మొత్తం దగ్గర చేయండి 1 2 3 4 1 2 ఇక్కడ నుంచి హ్యాండ్స్ ఇలా పాయింట్ చేస్తూ ఆపోజిట్ పర్సన్ ఇలా పాయింట్ చేస్తూ వెనక్కి వెళ్ళిపోవాలి ఓకే మనం లెగ్స్ అనేది వెనక్కి వేస్తూ వెళ్ళాలి ఓకే మళ్ళీ చూడండి 1 2 3 ఇక్కడ నుంచి 1 2 3 4 ఫింగర్స్ అన్ని క్లోజ్ చేసుకొని చీక్ టచ్ చేస్తూ వెళ్ళాలి ఓకే మళ్ళీ చేయండి 1 2 3 4 ఇది కూడా కింద నుంచి పైకి వెళ్ళాలి 1 2 3 4 వన్స్ 4 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ పెట్టుకోవాలి తర్వాత రైట్ హ్యాండ్ పెట్టుకోవాలి ఇలా పెట్టినప్పుడు చూడండి లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అదే టైంలో రైట్ హ్యాండ్ కూడా పక్కకు వెళ్ళిపోవాలి 1 2 నెక్స్ట్ 3 4 ఐస్ కంప్లీట్గా క్లోజ్ చేసేయండి ఫేస్ మొత్తం క్లోజ్ చేసి రెండు కూడా ఒకసారి ఇలా చేస్తారు 1 2 ఓకే రైట్ 1 2 ఇది చేసినప్పుడు మీ రైట్ లెగ్ అనేది ఇలా 1 2 జస్ట్ టూ మీద బ్యాలెన్స్ చేసి నీ ఒక్కటే ముంచేయండి లోపలికి రెండు కలిపేయండి 1 2 ఓకే దగ్గర ఇచ్చేద్దాం 1 2 3 4 5 6 7 8 వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ హ్యాండ్కి ఇలా రాస్తుండాలి అక్కడ నీ పేరు పెట్టింది అని వస్తుంది ఆ టైంలో మనం మన నేమ్ రాస్తున్నట్టు ఏదో అలా రాస్తున్నట్టుగా యాక్షన్ చేద్దాం రెడీ 1 2 3 4 ఇది చేస్తున్నప్పుడు మీ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి ఇలా లెఫ్ట్ లెగ్ 1 2 క్లోజ్ 3 4 క్లోజ్ రెండు ఒకసారి చేయండి 1 2 3 4 ఈ విధంగా చేయాలి మళ్ళీ చేయండి 1 2 3 స్టార్ట్ 1 2 3 4 ఈసారి మళ్ళీ ఇదే లెగ్ మూవ్మెంట్ని రైట్ సైడ్ కూడా చేద్దాం 5 6 7 8 ఈ విధంగా చేయాలి మళ్ళీ చేతి నుంచి 5 6 7 8 ఇలా మనం ఒకసారి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి లెగ్ మూమెంట్ సేమ్ ఉంటుంది కానీ హ్యాండ్ మూమెంట్ డిఫరెంట్ ఉంటుంది మనం ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ హ్యాండ్తో ఈ మూమెంట్ చేస్తాం సెకండ్ టైం చేసినప్పుడు చూడండి 1 2 3 4 బాడీ వేవ్ చేసుకుంటూ హ్యాండ్స్ మీద టచ్ చేస్తూ వెళ్ళాలి 5 6 7 8 ఇప్పుడు రెండు కలిపి చేయండి 1 2 3 4 5 6 7 8 ఓకే ఇంకొకసారి 1 2 3 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 వన్స్ అయిన తర్వాత గోరింట పెట్టిందని వస్తుంది ఆ టైంలో హ్యాండ్స్ని చూస్తూ 1 2 3 4 ఈ విధంగా హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఫింగర్స్ అన్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ పైకి చూస్తారు నెక్స్ట్ రైట్ హ్యాండ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ రైట్ హ్యాండ్ హ్యాండ్ అనేది ఈ పోస్చర్లో ఉండాలి ఒక హ్యాండ్ పైన ఉంటే ఒక హ్యాండ్ కింద ఉంటుంది ఇప్పుడు చూడండి కిందన 1 2 టోస్ పైకి చేసి వెళ్ళండి 3 4 ఇలా చేయనప్పుడు 1 2 3 4 ఇలా చేయాలి రెడీ మళ్ళీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 వన్స్ అయిన తర్వాత మీరు రైట్ లెగ్ ఇలా ముందుకు వచ్చేయండి ఇలా ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ లెగ్ని క్లోజ్ చేస్తారు అది చూడండి 1 2 క్లోజ్ ఇలా క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు చేయండి 3 4 ఓకే సామెత ముక్కులు కట్టింగ్ అని వస్తుంది ఆ టైంలో మీరు ఇలా డిస్ట్రిబ్యూట్ ఇలా పెట్టుకొని 1 2 ఓకేనా 1 2 3 4 జస్ట్ కట్ మూవ్ చేస్తూ రిస్ట్ పార్ట్ ఒకటి ఈ పార్ట్ ఒకటే చేయండి ఓకే చూడండి 1 2 3 4 ఇక్కడ హెడ్ రిస్ట్ పార్ట్ ఎప్పుడైతే మూవ్ అవుతుంది ఇలాగా
ఈ హ్యాండ్ ఎలా మూవ్ అవుతున్నప్పుడు హిప్ కూడా మూవ్ అవ్వాలి. 1 2 రెండు కలిపి చేయండి. 1 2 3 4 కొద్దిగా బెంచ్ చేసేయండి. ఆ పైన కాకుండా కింద చేస్తే మీకు అందంగా కనిపిస్తుంది. ఓకే, ఇవి మూమెంట్స్. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మొత్తం అంతా కలిపి ఇక్కడ నుంచి చేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 1 1 2 3. ఓకే, నెక్స్ట్ వన్. 1 2 3 4 legs open. 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇక్కడతో మనకి 75% సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మీరు ఒకసారి సాంగ్ పెట్టుకొని సాంగ్ చూస్తూ డాన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. మీకు అది వచ్చేసరి నెక్స్ట్ నేను చెప్పి సిగ్నేచర్ మూమెంట్ నేర్చుకోండి. బట్ ఇక్కడ వరకు వచ్చారంటే మీకు నెక్స్ట్ క్వశ్చన్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు అక్కడ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకండి, నాకు నచ్చుకోండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ మూమెంట్ చూద్దాం. చూడండి, లాస్ట్ పొజిషన్. ఇక్కడ నుంచి 1 2 3 4 ఇలా ఉంది కదా. ఇక్కడ నుంచి చూడండి, చుట్టమనే సాంగ్ అయితే చుట్టమనే లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే మన రైట్ షోల్డర్ని 1 2 కంప్లీట్గా ఇలా రొటేట్ చేయండి. 1 2. ఓకే, అలా చేస్తూ మనం ఒక లెగ్ ఇలా పెట్టి ఇంకో లెగ్ డ్రాగ్ చేయాలి. ఓకే, చూడండి. 1 2. ఫస్ట్ నేను లెగ్ మూమెంట్ చెప్తాను, తర్వాత షోల్డర్ మూమెంట్ చెప్తాను. 1 2 3 4. ఈ విధంగా రైట్ లెగ్ మూవ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ డ్రాగ్ చేసి తర్వాత 2 1 2 3 4. ఒక లెగ్ వచ్చిన తర్వాత ఇంకో లెగ్ క్లోజ్ చేసేయండి 2 టైమ్స్. రెండు కలిపి చేయండి. 1 2 3 4. మళ్ళీ 1 2 3 4 1 2 3 4. ఇలా మీరు 3 టైమ్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు బాడీ మూమెంట్ చూడండి. 1 2 అంతే. మళ్ళీ 1 2. ఇలా 3 టైమ్స్ మీ రైట్ షోల్డర్ అనేది సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేస్తూ వెళ్ళండి. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూడండి, మీకు ఇలా క్లోజ్ చేసి వచ్చింది కదా. ఇలా క్లోజ్ చేసే టైంలో మీరు చూడండి, ఇలా క్లోజ్ చేస్తున్నాం కదా, ఆ టైంలో క్లిక్ చేయండి కదా. రెండు చూడండి. 1 2 3 4 ఇలా రావాలి. మళ్ళీ చేయండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4. ఇలా 3 టైమ్స్ అయిన తర్వాత హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని 1 2 3 4. హ్యాండ్స్ రెండు 1 2 3 4. ఒకసారి రైట్ వెళ్ళిపోతూ ఇంకొకసారి లెఫ్ట్ వెళ్ళిపోతూ చేయాలి. అది చేసినప్పుడు మీకు కూడా రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేయండి. రెండు కలిపి చేయండి. 1 2 3 4. ఇది అయిన తర్వాత లాస్ట్ మూమెంట్ చూడండి, నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఇలా వస్తుంది. 1 2 3 4 5 6 7 8. దీనికి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రైట్ లెగ్ ఓపెన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ క్లోజ్ చేస్తూ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. ఓకే, సో స్టార్టింగ్ మనం ఏం చేయాలి, ఈ లెగ్ ఇలా పక్కన పెట్టుకుంటూ ఈ లెగ్ అయితే పైకి లిఫ్ట్ చేయాలి. మళ్ళీ ఈ లెగ్ కింద పెట్టుకుంటూ ఈ లెగ్ అయితే పైకి లిఫ్ట్ చేయాలి. చూడండి, 1 2 అని చూపిస్తాను. 1 లెఫ్ట్ లెగ్ 2 రైట్ లెగ్. రెండు కలిపి చేయండి. 1 2 అయిన తర్వాత 1 2 3. లాస్ట్లో మనకి లెఫ్ట్ లెగ్ అనేది పైకి వచ్చింది. ఓకే, మళ్ళీ చూడండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 1 2 3. ఇప్పుడు ఈ లెగ్ పైన ఉంది కదా, దీంతో మళ్ళీ సేమ్ మూమెంట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు రైట్ లెగ్ పైకి వస్తుంది. ఇందాక మళ్ళీ లెఫ్ట్ లెగ్ పైకి వచ్చింది కదా. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ టైం చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ పైకి వచ్చింది. ఈసారి సెకండ్ టైం చేసినప్పుడు రైట్ లెగ్ పైకి రావాలి. కానీ మళ్ళీ ఫస్ట్ టైం ఒకసారి చేద్దాం. 1 2 3 4. ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాం మనం. సో సెకండ్ టైం రైట్ లెగ్ రావాలి. 1 2. ఈ లెగ్ పైన కదా, దీన్ని పక్క పెడుతూ రైట్ లెగ్ టైం చేయండి. సో మనం ఫస్ట్ టైం చేసినప్పుడు లెఫ్ట్ లెగ్తో పైకి పెట్టి ఎండ్ చేయాలి.
సెకండ్ టైం చేసినప్పుడు రైట్ లెగ్ పైకి పెట్టి ఎండ్ అయితే చేయాలి. రెండు కలిపి చేసినప్పుడు 1 2 3 and 4 5 6 7 and 8. ఇంకొకసారి తెచ్చాను 1 2 3 and 4. ఇలా 3 టైమ్స్ చేయండి. దీనికి జస్ట్ హిప్ ఒకటే మూవ్ చేస్తాం, హ్యాండ్ మూమెంట్ ఇవ్వండి. 1 2 లైక్ ఎటువైపు మూవ్ అయితే హిప్ కూడా అటువైపు మూవ్ అవుతుంది. రెండు కలిపి చేయండి 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. తర్వాత ఈ లెగ్ కింద వెనక్కి పెట్టేసుకొని 1 2 3 4 హిప్ మూవ్ చేస్తూ హ్యాండ్స్ అయితే ఇలా పైకి 1 2 3 4. ఇక్కడతో మనం సాంగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. నేను ఒకసారి ఇప్పుడు కొత్తగా చెప్పిన మూమెంట్స్ అంటే ఏవైతే సిగ్నేచర్ మూమెంట్స్ ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఫస్ట్ నుంచి అయితే చెప్తాను. ఓకే, నాతో పాటు ఫస్ట్ ఈ సిగ్నేచర్ మూమెంట్ వచ్చేసేయండి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి స్టార్టింగ్ చెప్పిన నేను ఏవైతే 3 పార్ట్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేసి ఉంటాయి కాబట్టి ఒకసారి 4th పార్ట్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూపిస్తాను. ముందు ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇంకెక్కడి నుంచి నేను డైరెక్ట్గా కౌంటింగ్ ఫాలో అయిపోతాను. మీరు కూడా నేను ఫాలో అయిపోతూ మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మూమెంట్స్ అయితే చేసేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 1 2 3 4. Next 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ నుంచి 1 2 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 3. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. Next 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఆల్ ది బెస్ట్. బాగా ఫ్రెండ్స్, నేర్చుకున్నారు కదా డాన్స్ స్టెప్స్ అనేవి. మీరు ఒకసారి నా వీడియో పెట్టుకొని ఈ సాంగ్ సంబంధించిన డాన్స్ మూమెంట్స్ అన్ని అందరూ చూసుకుంటూ బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఈవెంట్స్లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేయండి. అండ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ ఉంచుకోండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.